జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడలోని భాష్యం లిటిల్ షామ్స్ పాఠశాలలో ఈ రోజున విజ్ఞాన ప్రదర్శన సైన్స్ ఫేర్ ను అత్యంత వైభవంగా మరియు శాస్త్రీయోత్సవ వాతావరణంలో నిర్వహించడమైంది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనాత్మక చింతన మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించడమైంది. ఈ సైన్స్ ఫేర్ లో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, శక్తి వనరుల వినియోగం, ఆరోగ్య సంరక్షణ తదితర విభాగాలకు సంబంధించిన వినూత్న నమూనాలు, ప్రయోగాలు మరియు ప్రదర్శనలు సమర్పించారు. ప్రతి ప్రాజెక్టు విద్యార్థుల ప్రతిభను, పరిశోధన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ సందర్శకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్య పర్యవేక్షణలో సమగ్ర ప్రణాళికతో నిర్వహించడమైంది. నిపుణులైన న్యాయ నిర్ణేతల బృందం ప్రదర్శనను సమీక్షించి ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రశంసా పత్రాలు మరియు బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ మార్కండేయులు గారు, భాష్యం హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దుర్గాదేవి సపోర్ట్ తో ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం అంటూ భాష్యం లిటిల్ షామ్స్ ప్రధానోపాధ్యాయురాలు ప్రశాంతి గారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో విజ్ఞానాసక్తి పెంపొందించడమే కాకుండా సమాజ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ఈ సైన్స్ ఫేర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సహకారం కార్యక్రమం విజయవంతానికి ప్రధాన కారణమని తెలిపారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఒక ముఖ్యమైన అడుగునిగా నిలిచింది. ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేసిన మా జిఎన్ఆర్ టీవీ రిపోర్టర్ విజయ్ని మరియు జిఎన్ఆర్ ఛానల్ వారిని, స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు మరియు భాష్యం స్కూల్ యాజమాన్యం ఛానల్ ను అభినందించడం జరిగింది. పిల్లలకు కొంచెం నాలెడ్జీ పరంగా కొంచెం నాలెడ్జీ వస్తుందని కొంచెం బాగుంటుందని చేశారు సార్. బాగుంది. మీ పాప రెస్పిరేటరీ సిస్టమ్. చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చేసి The main organs of respiratory system are the nose, the windpipe, the lungs and the bronchus. The exchange of gases takes place in the lungs. Oxygen is absorbed and carbon dioxide is released. The air that we breathe is rich in oxygen. The air that we give out is rich in carbon dioxide. It also contains water vapor and germs. Thank you all. Have a nice day. ఇది పొంగల్. చెన్నైలో ఫెస్టివల్ ఉంటుంది కదా, అది పొంగల్. దీన్ని ఫుడ్లో కూడా వాడతారు తినడానికి. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అంటే ఈ ఏజ్లో వీళ్ళందరికీ ఇలాంటి టాలెంట్స్ అన్నీ వాళ్ళకి బయటపడుతుంటాయి. వాళ్ళకి అన్ని న్యూ ఐడియాస్ వస్తాయి. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ఇయర్ ఇలా చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఇంకోలా చేస్తామని వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. शुभोदय सबको। मेरा नाम सार्विका है। मैं तीसरी कक्षा में पढ़ती हूँ। आज मैं संज्ञा के बारे में बता रही हूँ। संज्ञा किसकी व्यक्ति, वस्तु, स्थान, भाव, प्राणी हम संज्ञा कहते हैं। उदाहरण वस्तु, ये संज्ञा के उदाहरण। प्राणी ये संज्ञा के उदाहरण। व्यक्ति ये संज्ञा के उदाहरण। स्थान ये संज्ञा के उदाहरण। धन्यवाद। गरम सरल पदालू गरम गरम करम वरम शरम वरम वरम ఈగా ఈట ది ఈద ఈక ఈలా ఈగా ఈట ఈట ఈగా ఈట ఈజ. సో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క సైన్స్ ఫేర్ చాలా అందరికీ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఎందుకంటే ఎంత చిన్న ఏజ్లో నుండి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఒక స్కిల్తో బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్కిల్ అనేది ఎలా ఇంపార్టెంటో ఇలాంటి యాక్టివిటీస్ కూడా
ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి ఇప్పటి నుండి నేర్పించడం చాలా మంచిది. అలాంటి భాష్యం లిటిల్ ఛాంప్స్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని ఇంకా ఎంతో చాలా బాగా చేస్తారని అనుకుంటూ ఈరోజు జరిగిన యాక్టివిటీ చాలా మంచిగా ఉంటుందని, హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఈ ఏజ్లో ఇలాంటి చేయడం అనేది చాలా గొప్పతనం సార్. ఇది Greater than and lesser than a mathematics symbol used to compare two numbers, which is largest and smallest. Actually, we'll also eat so much food. If two are equal, we should sign it. Thank you all. నేను భాష్యంలో ఫ్రంట్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నాను అండ్ మా పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. వన్ మెంబర్ అంటే 2 kids, బాబు వచ్చేసి ఎల్కేజీ, పాప యూకేజీ. అంటే ఇంతకుముందు నేను చదివిన దగ్గర అక్కడ నేను చేర్చిన స్కూల్లో కమ్యూనికేషన్ అనేది బాగుండకపోయేది. ఇక్కడ వచ్చిన తర్వాత మా పిల్లలు చాలా బాగా మాట్లాడుతున్నారు. బాబుకి మాటలు రాకపోయేది అసలు. ఇక్కడ వచ్చిన తర్వాత వాడు ఇంకా ఫ్లూయెంట్ అయిపోయాడు అండ్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. నేను కమ్యూనికేషన్ గురించి మెయిన్గా ఆలోచించాను. నాకు అది ఇప్పుడు చాలా సాటిస్ఫైడ్ నేను. అండ్ మా హస్బెండ్ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. అంటే లైక్ ఇప్పుడు మనం వేరే స్కూల్లో వేసినప్పుడు నాకు ఏం జరుగుతుంది, ఎలా ఏంటి అని తెలియకపోయేది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇన్వాల్వ్ అయ్యి నేను చూస్తున్నాను అన్ని, కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు ఎడ్యూ ఎక్స్పో మనం అరేంజ్ చేసాము. సో ఫర్ దట్ పిల్లలు వచ్చేసి మా పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు. మాట్లాడడానికి కూడా రాని పిల్లలు అంత స్పీచెస్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను పైకి వెళ్ళి చూస్తే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మన భాష్యం వాళ్ళు ఏదైనా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ఈవెంట్స్కి, యాక్టివిటీస్కి లైక్ దట్. మన దగ్గర వచ్చేసి సిఎస్ఎస్ యాక్టివిటీస్ ఉంటాయి. కమ్యూనికేషన్ కోసం సపరేట్ టీచర్ని పెట్టి పిల్లలకి ఇప్పుడు ఈ రోజుల్లో జనరేషన్ కమ్యూనికేషన్ మెయిన్ కదా, దానికోసమే సపరేట్ టీచర్ అనేది మనకు అరేంజ్ చేశారు. సో యాక్టివిటీస్తో పాటు అకాడమిక్స్ అందిస్తారు మన దగ్గర. సో అదర్ స్కూల్స్లో కంపేర్ చేసుకుంటే అకాడమిక్స్ ఉంటాయి, బట్ మన దగ్గర అకాడమిక్తో పాటు యాక్టివిటీ పిల్లలతో ఏదైనా ప్రాక్టికల్గా చేసి చూపించడం మన దగ్గర అలవాటు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ 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 సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, మా ప్రశాంతి మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే లైక్ మేడం బయటికి అలా కనిపించడం కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్. తను ఎంత అందంగా ఉంటారో తన హార్ట్ కూడా అంత అందంగా ఉంటుంది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. యాక్చువల్లీ మేడం ఇక్కడ ఉన్నందుకు నేను చాలా హ్యాపీ. తన దగ్గర వర్క్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన జిఎన్ఆర్ టీవీ వాళ్ళకి మా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నేను భాష్యం లిటిల్ ఛాంప్స్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఇవాళ మేము తెలుగు వైజ్ఞానిక ప్రదర్శన జరిపాము. ఇక్కడ పిల్లలందరూ కూడా రకరకాల పండుగల గురించి వేషధారణలో వచ్చి వివరించారు. తెలుగు అనేది ప్రతి స్కూల్లో చాలా చులకనగా చూసేవాళ్ళు, కానీ మా భాష్యం స్కూల్లో మాత్రము తెలుగు అనేది అమ్మని ఎలా గౌరవిస్తారో, మా తెలుగు భాషను, తెలుగు సబ్జెక్టులను కూడా అంత చక్కగా వివరిస్తారు పిల్లలు. అయితే పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పోతురాజు విన్యాసంలో, అదేవిధంగా బతుకమ్మ పండుగ, దీపావళి, హరిదాసు వేషంలో రకరకాల వేషాలలో పిల్లలు వచ్చారు. కాబట్టి అలాగే పరమానందీయ శిష్యులు వేషధారణ వేషంలో వేసి పిల్లలు వాళ్ళ నాట్యం చేస్తుంటే పేరెంట్స్ అందరూ చాలా సంతోషపడ్డారు. ఈ విధంగా ఇంత చక్కగా జరిగినందుకు తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాన్ని తెలియజేసిన జిఎన్ఆర్ టీవీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. I'm social teacher in Bhashyam Little Champ. Today we have conducted Edu Expo. It went very well. The students were very innovative in creating working models and still models. And coming to their language skills also were very good in explanation the working models and still models. Here teachers help the students to bring out the hidden talents where they can grow in all the sectors. Okay, all round development was also very good in our school. Thank you. Thank you for covering GNR TV. చెప్పండి అమ్మా, ఇవాళ సైన్స్ ఫేర్ జరిగింది కదా, చాలా మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు భాష స్కూల్లో? మేము 20 సంవత్సరాలు చేస్తున్నాం సార్. 20 సంవత్సరాలు బట్టి భాష స్కూల్లోనే చేసాం, ఎక్కడికి చేయలేదు. అక్కడే చేసాం. చాలా పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, మంచిగా పాస్ అయినారు, అభివృద్ధి అయినారు. చాలా చాలా బాగా చదువుకున్నారు సార్. ఇక్కడ భాష స్కూల్లో చాలా ఇక్కడికి వచ్చిన నెంబర్లో అంటే అడ్మిషన్లు ఎక్కడ రాలేదు. చాలా మంచిగా చదువుతున్నారు పిల్లలు, మంచిగా రాస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు
ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా మంచిగా చెప్పినారు. అవును, ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ అందరూ చెప్తున్నారు పిల్లలందరూ భాషం స్కూల్ బాగుందని చెప్తున్నారు. మళ్ళీ మేము అడ్మిషన్ పోయినప్పుడు కూడా అందరు చాలామంది చెప్పినారు భాషం స్కూల్ మంచిదేను, చాలా బాగుంటుంది అక్కడ పిల్లలకి అని చెప్పినారు సార్. ఇవాళ జరిగిన సైన్స్ ఫేర్ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈరోజు జరిగింది వల్ల పిల్లలకు ఏం ఉపయోగం అంటే పిల్లలకి ఇంత చిన్న వయసులోనే పిల్లలకు మంచిగా బాగా నేర్చుకుంటున్నారు. క్రమశిక్షణ బాగుంటుంది, చాలా చాలా బాగా ఆటలు పాటలు మంచిగా నేర్చుకుంటున్నారు సార్. చాలా బాగుంటుంది. ఇక పేరెంట్స్ కూడా చాలా మెచ్చుకుంటున్నారు పిల్లలు మంచిగా చదువుతున్నారని. అలాగనే పిల్లలు కూడా మనకు చెప్పినట్టు చేసుకుంటున్నారు. పిల్లలు కూడా ఈ చిన్న వయసులో కూడా మంచిగా క్రమశిక్షణ ఉంటున్నారు, మంచిగా చదువుకుంటున్నారు, మంచిగా చెప్పిన మాట వింటున్నారు. చాలా చాలా బాగా చదువుతున్నారు పిల్లలు. మాకు ఇక్కడ స్కూల్లో వచ్చిన కానీ పిల్లలందరూ మంచిగా చదువుకుంటున్నారు. మంచిగా మాకు అమ్మలాగా కాకుండా ఇంకా మళ్ళీ మంచిగా అమ్మమ్మలాగా చూసుకుంటున్నారు. చాలా బాగా చూసుకున్నారు. ఆయమ్మలాగా చూసుకోవట్లేదు, అమ్మలాగా చూసుకుంటున్నారు. పిల్లలు కూడా మంచిగా రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి మంచిగా పలకరీయటం కానీ మంచిగా పిలవటం కానీ చాలా చాలా మంచిగా పిల్లలు బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా చేసుకుంటున్నారు సార్. అలాగనే పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చిన పిల్లలందరూ కూడా బాగా చేసినారు, చాలా చాలా బాగా చేసినారు. ఆ అమ్మలు కూడా అమ్మలాగా చూసుకుంటున్నారు పిల్లలందరూ. ఓకే, చాలా బాగా చేస్తారండి స్కూల్లో. బేబీస్కి ఈ ఏజ్లో నుంచి ఇంత ప్రోగ్రామ్ మంచిగా కండక్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ మేడం వచ్చిన తర్వాత కూడా బాగా డెవలప్మెంట్ ఉంది. పిల్లలకి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా తెలుస్తుంది అన్నట్టు ప్రతిదీ కూడా. సో గుడ్ వర్క్ అండి. Good morning everyone. Good morning everyone. My name is Murtila. I'm singer of the flute. Vitamin T. Thank you. Morning GNR viewers. Myself Prashanti, Bhashyam Little Champs, Habsiguda branch principal. I thank my chairman sir Ramakrishna garu, CEO sir Chaitanya garu, జడిఓ సార్ మార్కండేయులు గారు, మై కో ప్రిన్సిపల్ దుర్గా మేడం, సుధాకర్ సార్ గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ కండక్టింగ్ ఎడ్యూ ఎక్స్పో. ఎడ్యూ ఎక్స్పో ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈవెంట్ విచ్ హ్యాస్ టు బి కండక్టెడ్ ఇన్ ఎవ్రీ స్కూల్. We are so glad that we have conducted this academic year on the occasion of National Science Day. Our parents were so happy by seeing the little tots performing in front of them. Our students were so excited. I thank my management, parents, teachers and students. Thank you very much.